జూన్ 4వ తేదీన ఏపీ వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో వైసీపీ నిరసనలు చేపట్టనుంది. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం గడుస్తున్నా హామీల అమలులో విఫలమైందని ఆరోపిస్తూ వెన్నుపోటు దినం జరపాలని నిర్ణయించారు. రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్స్కు, ఎంఆర్ఓలకు వినతి పత్రాలు ఇవ్వడంతో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తాము అంటున్న మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్తో మా కరెస్పాండెంట్ శ్యామ్ ఫేస్ టు ఫేస్. ఏదైతే రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అయిందో అదే రోజున వచ్చే నెల 4వ తేదీని వెన్నుపోటు దినంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జరుపుకుంటోంది. ఈ కార్యక్రమానికి సంబంధించి కూడా ప్రస్తుతం విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఒక సమావేశం ఏర్పాటు చేశారు. దానికి సంబంధించిన పోస్టర్ను కూడా విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆ రోజు వెన్నుపోటు దినంగా ఎందుకు జరుపుకుంటున్నారంటూ కూడా మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఉన్నారు. చెప్పండి, 4వ తారీఖున వెన్నుపోటు దినంగా ఎందుకు జరుపుకున్నారు? రాష్ట్ర ప్రజలకి ఇచ్చిన హామీలను అమలు చేయాలని చెప్పని గతంలో ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే సంక్షేమ పథకాలన్నింటినీ కూడా ఆపేసి ప్రజల్ని మోసం చేస్తున్నారు కాబట్టి జగన్ గారి కంటే రెట్టింపు పథకాలు ఇస్తామని చెప్పని, అమ్మఒడి 1 ఇస్తానంటే తల్లికి 100 2 ఇస్తామని చెప్పని, అదేవిధంగా రైతు భరోసా 13,60 ఇస్తుంటే మేము 20,000 పైబడిస్తామని చెప్పని ప్రతి ఒక్కటి హామీలు ఇచ్చారు కాబట్టి అమలు చేయాలి. కాబట్టి సంవత్సరం పూర్తవుతున్న సందర్భంగా రన్నింగ్లో ఉన్న పథకాలు కూడా అమలు చేయట్లేదు కాబట్టి దాన్ని వెన్నుపోటు దినంగా భావించి ప్రజలతో మమేకం అవుతూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. అంటే ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎటువంటి కార్యక్రమాలు చేయబోతున్నారు? 175 నియోజకవర్గాల్లో కూడా ప్రజలను కలుపుకొని నిరసన ర్యాలీలు చేపట్టి అక్కడున్న ఆర్డీఓ ఆఫీస్ కావచ్చు, ఎంఆర్ఓ ఆఫీసులు కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క వినతి పత్రాన్ని ఇప్పించి రాష్ట్ర ప్రభుత్వం కనులు విప్పించే విధంగా వాళ్ళు ఈ పథకాలు అమలు చేసే విధంగా మెడలు వంచి పథకాలు అమలు చేసే విధంగా ఈ కార్యక్రమం చేపట్టబోతున్నాం. అంటే ఈరోజు చూడొచ్చు, ఏదైతే మీ ప్రభుత్వం సక్సెస్ఫుల్గా ఏదైతే MDU వాహనాల ద్వారా నిత్యావసర సరుకులు ప్రజల వద్దకే తీసుకెళ్లారు, అయితే నేటి నుంచి కూడా ఆ విధానాన్ని మార్చారు. అంటే ఇది ప్రజలకి కష్టం అంటున్నారు. ఈ యొక్క ప్రభుత్వం మేము ఉద్యోగాలు ఇస్తాము లేదంటే నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పిన వ్యక్తులు వాలంటీర్ వ్యవస్థను తీసేశారు. ఈరోజు స్టోర్స్కి, వ్యాన్కి ఏదైతే ఉన్నదో వ్యాన్స్ తీసేశారంటే ప్రజలకి నేరుగా ఇంటి వద్దకే సంక్షేమ పథకాలు అమలు కావచ్చు, అదేవిధంగా మన నిత్యావసర వస్తువులు ఇచ్చే పథకాలు కావచ్చు, వీటన్నిటి కూడా నీరుగార్చి వాళ్ళు కేవలం రైస్ మాఫియాతో ఏదైతే కాకినాడలో సీజ్ ద షిప్ అన్నారో దాన్ని ప్రోత్సహించే విధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారని చెప్పని ప్రతి ఒక్కరు కూడా అర్థమవుతుంది. ఏదైతే చూసుకున్నారో ఇది MDU వాహనాలు తీసేయటం చూసుకున్నట్టు దీన్ని అన్నిటిని అవినీతిని ప్రోత్సహించటమే అంటున్నారు. ఏదైనప్పటికీ కూడా 4వ తారీఖున వెన్నుపోటు కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 175 నియోజకవర్గాల్లో చాలా భారీగా మేము ప్రజలను మమేకం చేస్తూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేలా మా ప్రయత్నాలు మేము చేస్తున్నాం అంటున్నారు. కెమెరా పర్సన్ గణేష్తో శ్యామ్, HM TV.